రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకు 440 రోజులు అవుతుంది. మరి 6 గ్యారంటీలో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు స్కూటీలు ఇస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఎలక్షన్ల టైంలో చెప్పడం జరిగింది. మరి అలాగనే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఇంతవరకు స్కూటీసు ఈ మహిళలకు అక్క చెల్లెలకు ఎవరికి ఇవ్వలేదు. మరి అలాగనే చదువుకున్న విద్యార్థులకు 10వ తరగతి చదువుకున్న విద్యార్థులకు 10,000 ఇస్తానన్నాడు. ఇంటర్ చదువుకున్న వాళ్ళకు 15,000, డిగ్రీ చదువుకున్న వాళ్ళకు 25,000, పీజీ చదువుకున్న వాళ్ళకు ₹1,00,000, పిహెచ్డి చేసిన వాళ్ళకు 5 లక్షలు ఇస్తానని చెప్పేసి ఇంతవరకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. మరి అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇప్పుడు రావడం జరిగింది. మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓటు అభ్యర్థులు ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆల్ ఫోర్స్ నరేందర్ గారు కొన్ని కోట్లు పెట్టి కాంగ్రెస్ సీటు తెచ్చుకోవడం జరిగింది. కానీ ఆయన మన విద్యార్థులకు కానీ మన గవర్నమెంట్ ఎంప్లాయీలకు కానీ ఓటు అడుగుతున్నాడు. కానీ అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మనకు పనిచేస్తాడని గ్యారంటీ లేదు. ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి ఆయన సీటు తెచ్చుకోవడం జరిగింది. ఆయన విద్యను వ్యాపారం చేస్తాడని తప్పించి మనలాంటి వాళ్ళ కోసం కష్టపడి కొట్లాడతా అని చెప్పేసి అలాంటి వ్యక్తి కాదు. కాబట్టి మన ఇక్కడ నిజామాబాద్ కావచ్చు, మన మెదక్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇలాంటి మన ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన అవసరం ఉన్నది. 27వ తారీఖున ఓట్లు ఉన్నాయి కాబట్టి, చదువుకున్న వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించి మరి మనకు ఎవరు పనిచేస్తారు వాళ్ళకే మనం ఓటు వేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ తరఫున మేము ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మేము చెప్పడం జరుగుతుంది. మరి అనేకమైన హామీలు ఇచ్చిన ఈ దొంగ కాంగ్రెస్ మరి ఇంతవరకు ఎలాంటి హామీలు నెరవేర్చక మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయని మరి ఓటు అడుగుతున్నారు. అలాంటి వ్యక్తికి మనం ఓటేద్దామా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి సిగ్గు చేయటం అని చెప్పేసి ఈ రకంగా మేము చెప్తున్నాం. మరియు జై తెలంగాణ, జై కేసీఆర్. నేడు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి నేడు అధికారంలోకి రావడం జరిగింది. ఆనాడు ఈ పార్టీ బరువు బాధ్యతలు మోస్తున్నటువంటి రాహుల్ గాంధీయే స్వయాన మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మరి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు స్కూటీ ఇస్తానని చెప్పి 10వ తరగతి పూర్తయినటువంటి మహిళకు విద్యార్థులకు ఈరోజు 10,000 రూపాయలు, ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ఈరోజు 15,000 రూపాయలు, ఇలా డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు 25,000 రూపాయలు, ఇలా అనేక హామీలను 6 గ్యారంటీలను 420 హామీలను ఇచ్చి ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి కూడా 440 రోజులు గడిచిన ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని, అదేవిధంగా నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏందనంటే, దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు విద్యావంతులను బీఆర్ఎస్వి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ మన ఎమ్మెల్సీగా నిల్చుండబెట్టినటువంటి వ్యక్తి ఈరోజు విద్యావంతుడే కావచ్చు, కానీ విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి, విద్యను వ్యాపారం చేయడమే కాదు నేడు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఓటేయంటని చెప్పేసి ఈరోజు ఉట్కూరి నరేందర్ రెడ్డి అని పెట్టుకోవాల్సినటువంటి నరేందర్ రెడ్డి ఈరోజు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని పెట్టుకుంటుండు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను తన బ్రాండ్ గా మార్చుకొని ఈరోజు ఎన్నికల్లో రావడం జరుగుతుంది. కాబట్టి విద్యావంతులు ప్రతి ఒక్కరూ ఈరోజు విద్యను వ్యాపారం చేసి విద్య వ్యాపారంతో కొన్ని కోట్లు గటించి ఈరోజు మహారాష్ట్ర, తెలంగాణ అనేక రాష్ట్రాలలో విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఏ రకంగా ఓటేయాలని చెప్పేసి ఏ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో మాట ఇచ్చిన భాగంగా రాహుల్ గాంధీ గారు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. 10th పాస్ అయిన వారికి పై చదువులకు 10,000, ఇంటర్ పాస్ అయి పై చదువుల వారికి 15,000,
డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు 25,000 ఇస్తామని హామీ ఇచ్చి 465 రోజులు అవుతుంది. ఇప్పటికీ మీరు ఇచ్చిన మాట నెరవేరింది లేదు. ఇప్పటికైనా మా ఇచ్చిన మాట మీరు నెరవేర్చుకొని మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం.